సో హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎండ్ బ్రదర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదైతే చెప్పడానికి చాలా బాధగా ఉంది గైస్. ఎందుకంటే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ అయితే సునామీలో మునిగిపోబోతుంది గైస్. చాలా బాధ ఉంది గైస్. సో మనమైతే పెట్టిన వీడియోలో ప్యారిస్కి అయితే వెళ్ళాం గైస్. సో మనమైతే వెంటనే ప్యారిస్కి వెళ్ళిపోవాలి గైస్. సో నేను సిటీలో ఒకటే దారి ఉందన్నమాట గైస్. మనమైతే ఈ సునామీ నుంచి తప్పించుకోవడానికి ఆ దారి ఏంటంటే, నేను మొన్న ప్యారిస్లో చూసాను అనమాట గైస్. అండ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే ఒక పేపర్ ఉందన్నమాట గైస్. ఆ పేపర్ ఏంటంటే, ఒకవేళ మనము హల్క్లాగా మారచ్చు గైస్. ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో టాస్క్స్ ఉంటాయి. అది చేయాలంటే చాలా కష్టం గైస్. సో దాంట్లో ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ చేస్తే మనమైతే హల్క్లా మారిపోతాం అన్నమాట గైస్. సో అలా మనమైతే ఈజీ ఇండియన్ బైక్ డ్రైవింగ్ గైస్. సో మనమైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేపర్ లేకుండా చూడాలి గైస్. మనమైతే చాలా సీక్రెట్గా అయితే వెళ్ళాలి గైస్ పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఎంతమందికి తెలియదు. మనమైతే తీసుకోవాలి గైస్. పోలీస్ స్టేషన్ గైస్, మన లక్ బాగుండి ఒక్క పోలీసులు లేరు గైస్. సో మనమైతే ఆ పేపర్ అయితే మీద ఉన్నారనమాట గైస్. ఇన్విజిబుల్ పేపర్ అనమాట. ఆ ప్యారిస్లో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్ అన్నిటికీ చెప్పేశారు గైస్. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఉన్న వాళ్ళకి తెలిస్తే మళ్ళీ హల్క్లాగా మారిపోయి చాలా దారుణమైన పనులు చేస్తారని అయితే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D వాళ్ళు అయితే ఇన్విజిబుల్ పేపర్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారనమాట. సో నేను స్పెట్స్ పెట్టుకున్నాను గాయస్. ఆ స్పెట్స్తో ఇన్విజిబుల్ థింగ్స్ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక పేపర్ ఉంది గాయస్. ఆ పేపర్లో ఏముందంటే, వాట్ నో గాయస్, ఇది ఒక్కటే టాస్క్ ఉంది గాయస్. కానీ చాలా అంటే చాలా కష్టం గాయస్. ఏంటంటే, మనమైతే సమాధులు ఉంటాయి కదా గాయస్, అక్కడికైతే వెళ్ళాలన్నమాట గాయస్. సో అదైతే చాలా లాంగ్లో ఉందన్నమాట గాయస్. సో మనకైతే రెయిన్ వచ్చేలాగా ఉంది గాయస్. మనమైతే త్వరగా టాస్క్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో గాయస్, క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది గాయస్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో. సో ఇంకా కాసేపట్లో రెయిన్ వచ్చేలా ఉంది. సో మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, వర్షం అయితే వచ్చేసింది. వర్షం అయితే కంటిన్యూస్ పడుతుంది అన్నమాట గాయస్. సో మనకైతే ఫాస్ట్ గాయస్ మనమైతే వచ్చేసాం అనమాట గాయస్.
ఇక్కడికి. సో ఇక్కడైతే మనం ఒక నైట్ అయితే ఉండాలన్నమాట గాయస్. సో మనమైతే ఇక్కడ గోస్ట్స్ కూడా నిజంగా ఉంటాయన్నమాట గాయస్. సో మనమైతే ఇక్కడ ఒక హౌస్ ఉంటుందన్నమాట గాయస్. హౌస్ మొత్తం తిరిగేసి బయటికి వెళ్ళిపోతే మనమే టాస్క్ కంప్లీట్ అయినట్టు గాయస్. సో చాలా అంటే చాలా భయంకరంగా ఉందన్నమాట హౌస్ ఇది. సో మనమైతే బయటికి వెళ్ళిపోవచ్చు గాయస్. ఎందుకంటే ఇలా వెళ్ళకుండా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది గాయస్. ఇక్కడైతే మనమైతే బయట మొత్తం ఉండలేం. సో అక్కడ ఇంకోటి ఏం రాసి ఉంది, ఇక్కడ మనం మొత్తం నైట్ మొత్తం స్టే చేయకుండా హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేస్తే టాస్క్ కంప్లీటెడ్ అనమాట గాయస్. సో మనమైతే మనం ఇక వెళ్ళిపోదాం. పేల్ చేద్దామన్నమాట గాయస్ 10 కార్డ్స్ని. సో एक कलर साकार సో గాయస్ మనమైతే ఇట్లా మారిపోయామన్నమాట గాయస్. సో మనమైతే మనకున్న పవర్స్ వెంటనే లాస్ అంటే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ చేయడం వదిలేసి ప్యారిస్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. మనకున్న పవర్స్ వాటర్లో కూడా వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. సో మనమైతే వాటర్ని దాటుకుంటూ వెళ్ళాలి. సో మనమైతే మనకైతే ఏం కాదు గాయస్, మన వాటర్లు ఉన్నా సరే మనం ఎందుకంటే ఇప్పుడు సో 2 days అయితే అయిపోయింది గాయస్. వర్షం అయితే చాలా అంటే చాలా ఘోరంగా పడుతుంది. ఇంకా 1 day అయితే ఉంటే లాస్ అంటే మునిగిపోతుంది. చాలా చిన్న వర్షం గాయస్. సో చూడండి గాయస్, వాటర్ చాలా చాలా ఘోరంగా వస్తున్నాయి. ఇంకా 2 daysలో మనం ఇండియన్ బైక్ డ్రైవింగ్ చూడలేం. సో ఆఫ్టర్ 1 month తర్వాత అయితే నార్మల్ అవుతుంది అంటున్నాను గాయస్. అయితే సో మనం ఫాస్ట్గా వెళ్ళాలి. హల్క్లో మారాం కాబట్టి మనకు చాలా పవర్స్ ఉన్నాయి. సో మనమైతే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. సో ఇలా వెళ్ళడానికి 1 day అయితే పడుతుంది గాయస్. మనకి ఏం కాదు ఎందుకంటే మనం సో గాయస్ మనమైతే ప్యారిస్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడైతే అంతా నార్మల్గానే ఉంది. సో మనమైతే ప్యారిస్కి అయితే వచ్చేసాం ఇక. సో మనమైతే నార్మల్ కావాలంటే సో గాయస్ మనమైతే లోపల కూడా వచ్చేసాం. సో ఇది మన ప్యారిస్. సో మనమైతే వచ్చేసాం ఫైనల్లీ. సో మనమైతే నార్మల్ కావాలంటే మనమైతే ఇలా 3 times కంటిన్యూస్గా జంప్ చేస్తే మనమైతే నార్మల్ అయిపోతాం అన్నాడు గాయస్. 2 3 సో గాయస్ నేనైతే నార్మల్ అయిపోయాను గాయస్. సో ఇప్పుడైతే నాకు హెల్ప్ అవర్స్ కూడా ఏం లేవు. సో నేను పోయిన వీడియోలో కూడా మీకు చాలా బాగా చూపించాను అనమాట గాయస్.